కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. పేరెంట్స్ని చూసి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి దానిలో పొదుపు కూడా ఒకటి. పెద్దలు పొదుపుగా ఉంటే పిల్లలు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి సార్? మీ పేరెంట్స్ మీకు ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించారు? నేను చాలాసార్లు చెప్పాను, ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. అంటే డబ్బుతో ఎలా వ్యవహరించాలి అనేది పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్ని నేర్పాలంటే కూర్చుండబెట్టి పాఠం చెప్పడం కాదు. సో మనము తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారో చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులే విశృంఖలంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనుకుందాం, సో ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అదే ధోరణి అలవాటు అవుతుంది. సో అందువల్ల తల్లిదండ్రులు పొదుపును పాటిస్తే పిల్లలు కూడా పాటిస్తారు. తల్లిదండ్రులు విశృంఖల వస్తు వ్యామోహ సంస్కృతిలో కన్స్యూమరిస్ట్ ప్రపంచంలోకి పోకపోతే పిల్లలకు కూడా కాస్త పడతారు. అయితే పిల్లలకు తల్లిదండ్రులకు కొంత జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో మన ఒక జనరేషన్ ఉన్నంత కన్జర్వేటివ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఇప్పుడు మేము మా నాన్న రిటైర్ అయ్యాక మా ఇంటికి హైదరాబాద్ వచ్చేసారు, మంచిర్యాల నుంచి పర్మనెంట్గా వచ్చేసారు. రిటైర్ అవడంతోనే అన్నయ్య అమెరికాలో ఉంటాడు కనుక, సో నేను మా మిస్సెస్ ఒత్తిడి చేశాం, రండి ఇంకా అక్కడ ఎందుకుంటారు అని. సో అందువల్ల అప్పుడు పర్మనెంట్గా వచ్చినప్పుడు మా నాన్న చెప్పిన మొదటి పాఠం ఏంటంటే, చూడరా మీ తరం మా తరం మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఘర్షణలకు కారణం కాకూడదు గనక ఒక సూత్రం చెప్తాను, మీరు పాటించండి, మేము పాటిస్తాం. డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం లేదో మీరు మమ్మల్ని అడగద్దు, ఎందుకంటే మా అలవాటు ఖర్చు పెట్టకూడదని. మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారో మేము అడగము, ఎందుకంటే మీరు మాతో పోలిస్తే కాస్త లిబరల్గా ఖర్చు పెట్టవచ్చు, అది మీ తరం. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ సెక్యూరిటీతో పోలిస్తే మీకు బెటర్ ఎకనామిక్ సెక్యూరిటీ ఉంది. సో అందువల్ల ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అందువల్ల మీకు భవిష్యత్తు పైన నమ్మకం, విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు కాస్త మాకన్నా లిబరల్ ఖర్చు పెట్టచ్చు. ఇది నేను నా పిల్లలతో గడిపేటప్పుడు ఇదే, నాకన్నా వాళ్ళు ఇంకెక్కువ ఖర్చు పెట్టచ్చు, వాళ్ళకన్నా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మరింత ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ఎందుకు? ఫైనాన్షియల్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా పెరుగుతారు. ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు బట్టలు కావాలంటే మా నాన్న కొనుక్కొచ్చేవాడు, మేము కుట్టించేవాళ్ళు, ఓన్లీ కొలతలు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. కానీ బట్టలకు ఒకవేళ షాప్కి వెళ్ళినా నాన్న నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేది లేదు. సో మా నాన్నే డిసైడ్ చేసేవాడు, ఇంకో ఇది బాగుంటుందా రా అని ఒక మాట అడిగేవాడు. నాన్న మంచిది నాన్న అనేవాళ్ళు, కానీ నాకు ఇది కావాలా అది కావాలా అనేవారు కాదు. కానీ ఇప్పుడు అలా ఉందా? అప్పుడు నాకు మనవరాలు 2 years దానికి, నిన్న దానికి మా మిసెస్ షాప్కి వెళ్ళి వేరే ఏదో కొంటూ ఫోన్ చేస్తే, నానమ్మ పింక్ డ్రెస్ ఫర్ బేబీ అని చెప్పింది. సో అది మా మేడం వెంటనే పింక్ డ్రెస్ కొనుక్కొని వచ్చేసింది. నిన్న రాత్రి నేను పింక్ డ్రెస్ చూపెట్టి, ఇంకో తల్లి నీ కొరకు పింక్ డ్రెస్ తెచ్చామంటే బ్లూ తాత అంటాను. సో దానికి ఇప్పుడు బ్లూ డ్రెస్ కావాలి. తర్వాత అమ్మకు బ్లూ అంటాంది, అంటే మా అమ్మకు బ్లూ డ్రెస్ తీసుకోమని. రేపు మొత్తం 6 కూడా తీసుకుంటాం బిడ్డ, తర్వాత చెప్పు నెక్స్ట్ కలర్ ఏంటి అని. ఇప్పుడు మళ్ళీ ఇవాళ రాత్రి అడిగితే మళ్ళీ ఏ కలర్ చెప్తుందో అది రేపు తీసుకోవాలి. సో ఇది ఇంత అవకాశం ఈ జనరేషన్కి ఉండే అవకాశం మాకు లేకుండే కదా. మా తాత అలా తీసుకుపోయి ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి కొనియగలిగే కెపాసిటీ లేదు కదా. సో అందువల్ల ఈ జనరేషన్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇది 2 తరాలు అర్థం చేసుకోవాలి. అందువల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మనకున్న కెపాసిటీ బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు చేయడం తప్పు కాదు, ఖర్చు చేయగలిగే స్తోమత ఉన్నప్పుడు చేయడం వేరు, స్తోమత లేనప్పుడు చేయడం వేరు. సో అందువల్ల ఇది మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, జనరేషనల్ గ్యాప్ ను ఒక ఫ్యామిలీలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు విహారయాత్రకు పోతా అంటారు, కొడుకు కోడలు, తల్లిదండ్రులు గురుగుతూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఎలా అవసరమా, బోలెడు ఖర్చు అవుతుంది, మీకు ఖర్చు ఉంది కదా ఫ్యూచర్ లో, ఇప్పుడు అవసరమా అంటారు. కానీ పిల్లలు ఏమంటారు,
ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు సంపాదన అయినా తర్వాత చేసుకోవచ్చు, కానీ ఈ ఆనందాన్ని ఇప్పుడు పొందకపోతే ఎప్పుడు పొందుతాం అనేది పిల్లల వాదన. రెండు కరెక్ట్ కదా, కానీ పిల్లలదే కరెక్ట్. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు పెళ్ళి ఇంకా పిల్లలు పుట్టక ముందు కొడుకు కోడలు 4 ప్లేసులు తిరిగి రావాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. నేను కొడుకును కోడలు అన్నాను, నాన్న మీరు అమెరికా వెళ్లే ముందు యూరోప్ అంతా తిరిగి వెళ్ళండి, మళ్ళీ తర్వాత అవకాశం రాదు, టైం ఉండదు, తర్వాత పిల్లల చదువు భవిష్యత్తు ఈ గోలంతా పెరుగుతుంది, గో అండ్ ఎంజాయ్ అని చెప్పాడు. అలా తల్లిదండ్రులు ప్రొయాక్టివ్ గా కూడా చెప్పగలగాలి. ఎందుకని ఇప్పుడు అవసరమా, మీ మేనమాట మీరు పోకపోవచ్చు, మీ తరంలో ఆ కెపాసిటీ లేకపోవచ్చు, మీ తరంలో ఆ ఆలోచన లేకపోవచ్చు, కానీ ఈ తరంలో ఆలోచన ఉంది. ఇప్పుడు పెళ్ళైన మొదట్లో 30 years వయసులో వెళ్ళకపోతే విహారయాత్రలకు 60 ఏళ్ల తర్వాత వెళ్తామా, వెళ్ళిన ఆనందం ఉంటుందా? ఏదో రావాలి. అయితే అది మన స్తోమతకు తగ్గి మన కెపాసిటీకి లోబడి చేయగలగాలి. బియాండ్ కెపాసిటీ చేయకూడదు తప్ప విత్ ఇన్ కెపాసిటీ ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు అడ్డుపడాల్సిన అవసరం లేదు. అందువల్ల రేషనల్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఈ ఖర్చు నేను చెయ్యాలా చెయ్యకూడదా అనే దానిపైన ఒక ప్రెజుడిస్ తో కన్జర్వేటిజం తో చేయకూడదు. దాన్ని మనం చేయాల్సినప్పుడు అంటే వాట్ ఈజ్ అవర్ కెపాసిటీ. ఇప్పుడు కెపాసిటీ ఉన్నవాడు ఫ్రిడ్జ్ కొంటేనే ఫ్రిడ్జ్ల కంపెనీలు నడుస్తాయి, ఫ్రిడ్జ్ల కంపెనీలో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కానీ ఫ్రిడ్జ్ కెపాసిటీ ఉండి కూడా కొనకపోతే ఎకానమీ ఎట్లా నడుస్తుంది అని చెప్పి కెపాసిటీ లేనివాడు కూడా ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్ కొని నెలకు ఒక ₹5,000 20 నెలల పాటు ఈఎంఐ కడితే ఎకానమీ పనిచేయదు. అందువల్ల అల్టిమేట్ గా ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే రేషనల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెన్ కంపేర్ టు యువర్ ఇన్కమ్. నీకున్న ఆదాయం ఎంత, ఇది మనం పిల్లలకు నేర్పాలి. అందువల్ల చాలా మంది పిల్లల ముందు ఈ డబ్బు గురించి చర్చించకూడదు అనుకుంటారు, అది రాంగ్. అది చర్చించాలి. ఇప్పుడు వాళ్ళ ముందట తల్లిదండ్రులు చర్చించారనుకోండి, ఈ కొట్లాడ పెట్టుకోకూడదు, డబ్బు గురించి చర్చించుకోవాలి. ఇంకో మన మంత్లీ ఇన్కమ్ ఎంత, దీనికి ఎక్స్పెండిచర్ ఎంత, ఇంకో ఇది ప్రియారిటీ చేసుకుందాం, ఇది ఆ తర్వాత ఖర్చు పెట్టుకుందాం అని పిల్లల ముందు మనం చర్చ పెట్టిన పిల్లలకు అర్థమవుతుంది తల్లిదండ్రులు ఏ రకమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో జీవిస్తున్నారు అని. సో వాళ్ళ జీవితం మన తల్లిదండ్రుల జీవితం పిల్లలకు ఆదర్శం కావాలి. రెండవది కన్జంప్షన్ లో కూడా క్లారిటీ ఉండాలి. ఏది అత్యవసరము, ఏది అవసరము, ఏది అనవసరము అని. అత్యవసరమైన దాంట్లో రాజీ పడకూడదు. మా నాన్న మాకు చెప్పేవాడు, పిల్లల చదువు విషయంలో రాజీ లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాడు అన్ని రకాల అవకాశాలను కూడా వినియోగించి తన సామర్థ్యాన్ని మించి మమ్మల్ని చదివించారు. మా నాన్న ఒక ఆర్డినరీ స్కూల్ టీచరు, 4 పిల్లలము, ఆస్తిపాస్తులు లేవు, పొలాలు లేవు, సొంత ఇల్లు లేవు. అలాంటి ఆ రోజుల్లో సాలరీస్ కూడా తక్కువ. నేను హైదరాబాద్ లో చదువుకున్నాను. ఆ రోజుల్లో నెలకు ₹300 ఖర్చు అయ్యేది. మా నాన్న కెపాసిటీని మించి, మా అమ్మా నాన్నల కెపాసిటీ మించి చదివించాడు. కానీ చదువు విషయంలో ఇంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడేవాడు. కానీ నాన్న మేము రోజు పోయి హోటల్లో టిఫిన్ చేస్తామంటే అది ఒప్పుకునేవాడు కాదు. కానీ చాలా మంది మా నాన్నకు అడ్వైజ్ ఇచ్చారు, హైదరాబాద్ లో చదివిస్తున్నావు కదా, రూమ్ తీసుకొని వండుకొని తినవానండి, ఏమైతుంది, 1 గంట సేపు టైం వెచ్చిస్తే వండుకొని తినొచ్చారు. మా నాన్న స్పష్టంగా చెప్పాడు, నా కొడుకు వండుకొని తినడు, టైం వేస్ట్, ఆ గంట కూడా చదువుకుంటాడు, నేను కావాలంటే ఇంకో ట్యూషన్ ఎక్కువ చెప్పి నా కొడుకును హాస్టల్లోనే ఉంచుతాను, ఖర్చు పెట్టని చెప్పి హాస్టల్ నుంచి చదివించాడు. సో అందువల్ల నేను నా కొడుకు వచ్చేవారని చెప్పాను ఎంఎస్సీ చేస్తూ, అరే నేను కెపాసిటీ ఉంది నాకు, అయినా కావాలంటే నాకు అడిషనల్ గా వర్క్ చేసుకుంటాను, కానీ నీవు మాత్రం చదువుకునే సమయంలో ఉద్యోగం చేయకు, నీది నువ్వు చదువుకో అని చెప్పాను. ఎందుకంటే దట్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్ యువర్ లైఫ్. అందువల్ల అత్యవసరమైన ఖర్చు ఏది, పిల్లల చదువు అత్యవసరమైన ఖర్చు, అక్కడ రాజీ పడకూడదు. అది ఎందుకంటే అది భవిష్యత్తుకు పెట్టుబడి. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత, సో నెక్స్ట్ జనరేషన్ కు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ మన కెపాసిటీకి అనుగుణంగా ఇవ్వాలి. అది తర్వాత అవసరమైన వ్యయం ఎంత, అనవసర వ్యయం ఎంత. సో అనవసర వ్యయం కొరకు కావాలంటే ఆగచ్చు. ఇక మూడవది ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పాలి. 5 ఏళ్ల తర్వాత ఏ అవసరం ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఏ అవసరం ఉంటుందని. నా కొడుకు ఇంజనీరింగ్ లో కంప్లీట్ అయ్యే నాటికి, ఇంజనీరింగ్ 4 years కదా, అంతకు ముందు ఒక 6 years, 10 years వాడు ఎంఎస్ కు వెళ్తే 50 లక్షలు ఖర్చు అవుతుంది.
అందువల్ల ఈ 10-12 ఏళ్లలో 50 లక్షలు ఎలా నేను సమీకరించాలి అని అందుకొరకు ప్రతి గ్రూప్ ఇయర్ లో గ్రూప్ 1 క్లాసులు చెప్పేవాడిని. అలా వచ్చిన డబ్బుల్ని పోగేసి ఒక ఫండ్ లాగా తయారు చేసి వాడు ఎంఎస్కి వెళ్ళే సమయానికి 50 లక్షలు సిద్ధం చేశాడు. 50 లక్షలు సిద్ధం చేసి వాడు ఎంఎస్ చదువుకు ఏ రకమైన ఆటంకం కాకుండా జాగ్రత్త పడ్డాం. అందువల్ల ఏంటంటే భవిష్యత్ సడన్ గా ఇంజనీరింగ్ అయిపోయినాక అప్పుడు డబ్బులు రమ్మంటే రావు కదా, ఎక్కడికి వెళ్ళొస్తే ఆకాశంలో. అందువల్ల భవిష్యత్తులో ఉండగలిగే ఖర్చులు ఇప్పుడు నా కూతురికి ఇప్పటికీ చెప్తున్నాను, చూడు తల్లి, నువ్వు కావాలంటే నువ్వు ఒక టాప్ యూనివర్సిటీలో తెచ్చుకో ఎంబీఏ, అయ్యే ఖర్చు అవసరమైతే నాకున్న 1-2 ప్లాట్లు అమ్మైనా నేను చదివిస్తాను. ఎందుకంటే ఒక ప్లాట్ ఇవ్వడం కన్నా నీకు టాప్ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ ఇవ్వడం ఇంకా మంచిది కదా. సో అందువల్ల అలా చదువు అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి అవసరాలు ఏంటి అని. తర్వాత సేవింగ్స్ కు ఇన్కమ్ కు ఎక్స్పెండిచర్ కు మధ్య ఒక రేషియో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 100 రూపాయలు ఆదాయం ఉందనుకోండి, 90 రూపాయలు సేవ్ చేసి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధిస్తావు జీవితంలో? ఆఖరికి పోయే ముందు డబ్బులు నీతో పాటు వస్తాయా? అందువల్ల 100 రూపీస్ ఆదాయం అంటే 90 సేవ్ చేయకూడదు. సో నీ ఎక్స్పెండిచర్ ఎంత, భవిష్యత్తుకు భద్రత ఎంత, దానితో పాటు అందులో 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు నీ కెపాసిటీని అనుగుణంగా 30 రూపాయలు జీవించు కూడా. నువ్వు చాలా మంది ఆ రాంగ్ ఒపీనియన్ ఉంటా, ఖర్చే పెట్టకూడదు అనుభవించకూడదని. సో అనుభవించకూడదు అనేది పర్సనల్ గా కరెక్ట్ కాదు, ఎకానమీ కూడా కరెక్ట్ కాదు. అందరూ 90 రూపాయలు సేవ్ చేస్తే బ్యాంకులో ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడు, ఏం చేసుకుంటారు డబ్బులు బ్యాంకు డిపాజిట్లని. సో అందువల్ల లెటర్స్ స్పెండ్ మనీ యాజ్ పర్ ద ప్లానింగ్, అంటే ఫ్యూచర్ గా ఎలా ఉంటుంది, అలాగే హెల్త్ ఎమర్జెన్సీకి ఇతర ఎమర్జెన్సీస్ కు అనుగుణంగా మనము ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. ఇప్పుడు మాకు చిన్నప్పుడే మా నాన్న కిడ్నీ బ్యాంక్ లో, ఆంధ్ర బ్యాంక్ లో కిడ్నీ బ్యాంక్ ఉండేది, అది ఓపెన్ చేయించి అందులో మా తాత మేనమామలు వీళ్ళు వచ్చినప్పుడు 10 పైసలు 20 పైసలు ఇస్తారు, అవన్నీ అందులో వేసుకుంటూ వెళ్లేవాళ్ళం. మా చిన్నప్పుడు వేసేలో మా నాన్నమ్మ ఇంటికి పోతే బావిలోకి వెళ్ళి నీళ్లు చేరేవాళ్ళం. నీళ్లు రోజు 5 బిందెలు చేరితే 5 పైసలు 10 పైసలు ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ ఎక్కడ తొందరగా నువ్వు ఏదైనా నేర్చుకుంటే 10 పైసలు ఇచ్చేవాడు, అవన్నీ వేసుకునేవాళ్ళు. ఒక దశ ఆ రకంగా అంటే సేవింగ్ కల్చర్ ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. ఇండియన్ కల్చర్ కు అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ కు అదే తేడా. మన కల్చర్ లో సేవింగ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. భవిష్యత్ తరాల కొరకు త్యాగాలు చేయడం మన సంస్కృతిలో భాగం. అందువల్ల ఆ సేవింగ్స్ కల్చర్ ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. తర్వాత అసెట్ పైన ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్, అంటే ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఖర్చు విషయంలో వెనుకాడకూడదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఖర్చు, ఆదాయం ఇవ్వని ఖర్చు పైన మాత్రమే ఆలోచించాలి. ఆదాయాన్ని ఇచ్చే ఖర్చు పైన వెనుకాడకూడదు. ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు దాని కాస్ట్ ఎంత అనేది ఆలోచించడమే కాదు, దాని క్వాలిటీ ఎంత అని ఆలోచించాలి. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, నాకు ఇప్పటి గుర్తు, బ్లాంకెట్ కొనడానికి వెళ్ళాం. వెళితే చాలా కాస్ట్లీ బ్లాంకెట్, మంచి బందోబస్తు ఉన్నది. అది కొన్నావు నాన్న, ఇది చాలా కాస్ట్లీ కదా అన్న. చూడరా, బ్లాంకెట్ 20 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది. బ్లాంకెట్ ఎవ్రీడే మార్చంరా. 10 ఏళ్ళు ఉండేటువంటి బ్లాంకెట్ ను మంచిగా కొనాలి, ఎందుకంటే మళ్ళీ కొనం కదా అని. ఓ సోఫా కొన్నాం అనుకోండి, మీ కెపాసిటీ 50,000 ఉందనుకోండి, ₹1,00,000 సోఫా కొనండి. ఎందుకంటే దాని యూజ్ ఉంటుంది. 20 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు ఆ సోఫాలో ఎంజాయ్ చేస్తావు. సో అక్కడ ఆటో రాజీ పడకూడదు. ఎందుకంటే ఇది 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే సోఫా, నువ్వేమి 6 నెలలకు ఒకసారి సోఫా మార్చవు కదా. చెప్పులు కొనేటప్పుడు కావాలంటే కాస్ట్లీ చెప్పులు కొనకు, ఎందుకంటే 7 తర్వాత మళ్ళీ కొంటావు. కానీ సోఫాలు మళ్ళీ కొనవు, డైనింగ్ టేబుల్ మళ్ళీ కొనవు ఇంట్లో. సో టీవీ మళ్ళీ కొనవు, నీ కెపాసిటీ మించుకోను, అక్కడ ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో నీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ సోఫాలు అయితే మార్చలేవు కదా, అన్లెస్ అవి తీసేది కొత్తగా కొనాలనుకుంటే తప్ప. సో అందువల్ల ఇలా ఎక్స్పెండిచర్ లోను, ఇన్కమ్ లోను, సేవింగ్స్ లోను ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ లిటరసీ కనుక మనం పిల్లలకు అలవర్చుకునేలా చేయగలిగితే ఇట్స్ అ గ్రేట్ బెనిఫిట్ ఫర్ దెమ్ కదా.